తెలంగాణలో ఐటీఐల ముఖచిత్రం మారుతుంది. ఇన్నాళ్లు మూలకు పడిన ఐటీఐలను రేవంత్ సర్కార్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యానికి అడ్డాగా ఏటీసీలను తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలకు శ్రీకారం చుట్టింది. ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన వీటికి పూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐటీఐల్లో కోర్సులు మారకపోవడంతో వీటికి ప్రాధాన్యం తగ్గింది. దీంతో వీటిపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐటీఐలకు కొత్త రూపునిచ్చారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేశారు. మల్లేపల్లి ఐటీఐ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. యువతకు అత్యంత నాణ్యమైన విద్య, సాంకేతికతను అందించే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే స్కిల్ ఇండియా యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టిన సర్కార్ గతంలో ఇండస్ట్రీ అవసరాలను తీర్చిన ఐటీఐల పునరుద్ధరణకు పూనుకుంది. ఇందుకోసం టాటా టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుంది. కోర్సులను అప్గ్రేడ్ చేసి యువతకు మెరుగైన సాంకేతిక నైపుణ్యం అందిస్తామని చెబుతోంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈ నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థను ఒప్పించి వాళ్ళ సొంత డబ్బులు 2100 కోట్ల రూపాయలు సంవత్సరం తిరిగే లోపల ఈరోజు ఖర్చు పెట్టించి 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈరోజు సాధ్యమైంది. నిన్నటి వరకు మూలన పడిన ఐటీఐలను అత్యంత ఆధునిక హంగులతో సాంకేతికతకు అడ్డాగా మార్చింది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు అనుగుణంగా యువత భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేలా ఏటీసీలను తీర్చిదిద్దనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మరో 51 ఏటీసీలను మంజూరు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నత సాంకేతిక నైపుణ్యం అందించే కేంద్రాలుగా ఏటీసీలను తయారు చేసి యువతకు అందించనుంది. వీటి ద్వారా వేగంగా మారుతున్న పోటీ ప్రపంచంలో యువతకు ఏటీసీలతో మార్గం చూపనుంది. దీంతో పాటు ఏటీసీలో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల 2000 స్కాలర్షిప్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈ రోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రస్తుతం డిమాండ్తో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏటీసీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది సర్కార్. ఇందులో భాగంగా ప్రోడక్ట్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఈవీఎస్ కోర్సులు, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఇక్కడ చదివే విద్యార్థులకు టాటా టెక్నాలజీస్ కు చెందిన 130 మాస్టర్ ట్రైనర్లు, 780 ట్రైనర్ల ద్వారా శిక్షణ అందించనుంది. జపనీస్ భాష శిక్షణతో పాటు విదేశాల్లో ఉద్యోగాలకు ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లతో పనిలేదని గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీలుగా మార్చి యువతకు ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వం అందించే అవకాశాలను ఉపయోగించుకుని సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలని యువతకు పిలుపునిస్తోంది రేవంత్ సర్కార్.